ఇక మరొక అంశం అయితే చూద్దామండి. దీంట్లో మరొక పేపర్లో ఒక అంశం అయితే ఉంది. కవితపై కేసీఆర్ నారాజ్, తండ్రే తన ఏకైక నేత అంటున్న అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత, 10 రోజులైన రాని పిలుపు, ఎవరేం చెప్పినా స్పందించని గులాబీ బాస్, పార్టీకి దూరం జాగృతితో ముందుకి అనే వ్యూహంతో కవిత అడుగులు. ఆమె కార్యక్రమాల కట్టడి బాటలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు జాగృతికి దూరం, బీఆర్ఎస్ జాగృతి మధ్య స్పష్టమైన విభజన. దీన్ని బట్టి ఏంటంటే కల్వకుంట్ల కవితకి తండ్రికి మధ్య ఏదో ఒక యుద్ధం జరుగుతుందని బాగా ప్రచారం జరిగింది. ఆ మధ్యకాలం ఒక లేఖ కూడా బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు తండ్రిని కలవాలన్నా సరే కొంచెం సమయం దొరకని పరిస్థితి, అంటే ఇవ్వని పరిస్థితి, కేసీఆర్ ఇవ్వని పరిస్థితి అని బాగా ప్రచారం జరుగుతుంది. అంటే ఏదైనా లోపల ఒక యుద్ధం జరుగుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తుంటే? ఖచ్చితంగా టీ కప్పులు తుఫాన్ ఏం కాదు, దాల్మే కుచ్ కాలా హై అని సామెత. ఖచ్చితంగా ఇక్కడ వేరే జరుగుతుంది. ఆమె వేరే దుకాణం తెచ్చినట్టే లెక్క. ఇప్పుడు జాగృతి అనేది గతంలో ఉన్న దుకాణం కాదు, కానీ పార్టీతో కలిసి పనిచేసింది. ఇప్పుడు నిన్న ధర్నా చూశాం కదా, కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా, అది అతిశయోక్తి అంటున్నారు. చట్టం ముందు అందరు సమానులే. కేసీఆర్ గారు నోటీసులు ఇస్తే ఆయన సమాధానం చెప్పుకుంటారు, కానీ నోటీసులు ఇవ్వద్దు, జాతి పిత తెలంగాణ తెచ్చిన ఆయన ఎంత గొప్పవాళ్ళైనా చట్టం ముందు అందరూ సమానులే. ఇటీవల రాష్ట్రపతికి కూడా టైం లిమిట్ పెడుతూ బిల్లులు ఆమోదించడానికి టైం లిమిట్ పెట్టింది కదా మనకు సుప్రీంకోర్టు. అటువంటిప్పుడు ఎవరైనా రాష్ట్రపతి కంటే గొప్పవాడు కాదు కదా మాజీ ముఖ్యమంత్రి. కనుక ఎవరైనా సరే ఆమె మాటలు ఏవైతున్నాయో తండ్రితో దూరం అయింది అనేది మనకు అర్థమవుతుంది. తండ్రి గుండెల మీద తన్నిన తర్వాత తండ్రి ఎట్లా రాణిస్తాడు అంటే, నేను ఆమెను పూర్తిగా సమర్థిస్తున్నాను, విమర్శిస్తున్నాను. పద్మ గారు సమర్థించేది ఏంటంటే స్వతంత్ర వ్యక్తిత్వం కలది. అప్పటి నుంచి జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని వరకు చెప్పాలంటే బతుకమ్మ పండుగ మిగతా సంస్కృతి ద్వారా చాటి చెప్పింది కాదంటే, అట్లాగే కొన్ని విషయాల్లో స్వతంత్రంగా తండ్రి కంటే బాగా స్వతంత్రంగా వ్యవహరించింది, వీటిని కాదంటే. కానీ వారసత్వ ఎంట్రీ ద్వారానే కదా ఆమె వచ్చింది. సామాజిక న్యాయం అని వాళ్ళు మాట్లాడుతున్న ఆమె వారసత్వ ఎంట్రీ ద్వారానే వచ్చింది కదా పార్లమెంట్ సభ్యత్వం వచ్చినా. అట్లాగే మొన్న ఎమ్మెల్సీకి ఎన్నికైనా అపాయింటెడ్ కదా ఎమ్మెల్సీ అయితే మొన్న అయితే. ఇవన్నీ చూస్తే ఆమెకు న్యాయం జరిగింది, కానీ అన్నతోని పంచాయతీ వచ్చింది అంతే తప్ప తండ్రి చేసింది కాదు కదా. అందుకని ఆమె ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాలి. అంటే ఆమె లేఖ రాస్తుంది, ఆమె లీక్ అయిందంటది, దయ్యాలు ఉన్నాయంటది. దేవుడు పక్కన దయ్యాలు ఉంటాయా? దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి, కానీ తండ్రి దేవుడు అని దేవుడి పక్కన దయ్యాలు ఉంటాయంటే పెద్ద దయ్యం కేసీఆర్ గారే కావాలి కదా. ఈ మాట నేను కక్షతో అంటలేను, అంటే ఆమె చెప్పిన మాటలే అంటున్నాను. తండ్రి దేవుడు పక్కన దయ్యాలంటే దయ్యాలు ఉన్నవాడు దేవుడు కాడు, దయ్యాలను పక్కన కూర్చొని పెట్టుకున్నవాడు. కనుక తండ్రి ప్రశ్నించే ముందు తండ్రిని ప్రశ్నిస్తూనే ఆమె ఒక రకంగా టార్గెట్ చేసింది అన్నను అంటున్నాను. అంటే పార్టీ వాళ్ళ ఎవరు సొంతం కావాలి, పార్టీలో ఎవరు లీడ్ చేయాలని పెద్ద ఘర్షణ జరుగుతుంది. ఇది 5 స్తంభాల ఆట ఆడుతున్నారు అంటున్నారు. 5 స్తంభాలు అంటే ఇప్పటిదాకా 4 అంటున్నారు కదా, 5వది ఎక్కడ వచ్చిందో మీరు అడగవచ్చు. 5వ స్తంభం అంటే నిట్టాడు అంటాం. ఆ నిట్టాడు స్తంభం ఏదైతే ఉందో మధ్య స్తంభం కేసీఆర్ గారు అయితే, మిగతా 4 కొడుకు, బిడ్డ, అల్లుడు, ఇంకో కొడుకు అంటే మనకు మరదల కొడుకు సంతోష్ కుమార్, ఈ 4 స్తంభాలు. సంతోష్ కుమార్ కొంచెం వైస్ మ్యాన్ కనుక డిప్లొమాట్ కనుక పక్క తిరిగిండు, అయినా సరే తన ప్రభావం ఇంకా పార్టీ మీద ఉన్నది. అది పరోక్షంగా ఉంటుంది. ప్రత్యక్ష రాజకీయాలలో రాజ్యసభ మెంబర్ అయినా కూడా ఆయన పెద్దగా వీటిలో చేసినట్లేడు. కేసీఆర్ గారికి అతి దగ్గరగా ఉన్నాడు. ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే ఆయన ఇప్పించాడు. కానీ మిగతా 3 రాజకీయాలు కీలక పాత్ర వహిస్తున్నారు. కనుక హరీష్ రావు, కేటీఆర్, కవిత మధ్యన ఈ 3 స్తంభాల ఆటలో 4వ స్తంభం కూడా చాలాసార్లు విమర్శకు గురైంది సంతోష్ కుమార్ కూడా. కానీ ఇప్పుడు ఈ 3 స్తంభాల ఆటలో కవిత తన అన్నను టార్గెట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం కూడా ఒకటి ఉంది. హరీష్ రావు ఎప్పుడైతే కేటీఆర్ గారు అధ్యక్షుడిగా అయితే నాకు అభ్యంతరం లేదన్నారు, మీరు కాంప్రమైజ్ అయితే లాభమైంది, వారసత్వంగా నేనెందుకు ఉండదు ఈ అధ్యక్షత అనే మాట ఆమెకు వచ్చినట్టుంది. దాన్ని బట్టే వ్యూహం నడుపుతుంది. నిన్న ధర్నా చేసింది అయితే పూర్తిగా వేరే దుకాణం పెట్టుకొని మనకు తెలంగాణ జాగృతి ద్వారా నాయకులు ఎవరు కనపడలే, మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు ఎవరు కనపడలే కనుక పెట్టింది. ఆమె అడిగిన ప్రశ్నల్లో మాత్రం వాస్తవం లేదు. కేసీఆర్ గారికి నోటీసులు పంపడం ఏమిటి అనే ప్రశ్న తప్పు. ఖచ్చితంగా నోటీసులు వస్తాయి, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నోటీసులు కరెక్టా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రామ్మోహన్ గారు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ధర్నా చేయడం అంటే నోటీస్ వచ్చిందని చెప్పేసి ఈమె ధర్నా చేయడం అంటే తండ్రిని ఏదైనా కూల్ చేసే అంశాలా చూసుకోవచ్చు అంటారా? ఎందుకంటే లేఖ రాసింది తానే, బయటకు వచ్చింది, దానికి సంబంధించిన సమాధానం బయటకైతే రాలేదు. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్కి నోటీసులు రావడం ఏంటంటూ కూడా ఒక ధర్నా అంటూ నేను చేసింది కాబట్టి ఏంటి కూల్ చేసే ప్రసక్తి, అంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి అనుకోవచ్చు అంటారా? కరెక్టే మీరు అన్నది పద్మ గారు, కొత్త వారు కరెక్టే. కానీ అది కూల్ చేయడం కనుక అన్నకు పోటీగా, అన్న ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, లేడు కేటీఆర్. కనుక
మీరు చేయలేని పని నేను చేస్తున్నాను అని అన్నకు సవాల్ అంటున్నాడు. తండ్రిని పూజ చేసుకోవడం ఒకటైతే అన్నకు సవాల్ ఇస్తున్నది. ఏమనంటే మీరు ఇప్పటిదాకా కేసీఆర్ గారికి నోటీసులు పంపితే స్పందించలేదు పెద్దగా, కనుక నేను స్పందిస్తున్నాను అంటే నీవు చేయలేని పని నేను చేస్తున్నాను అనే మాట తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సరే, ఆయన పూజ చేయడానికంటే ఎంతైనా పుత్ర ప్రేమ పుత్రికా ప్రేమ ఉండకుండా ఎవరికి ఉండదు. అంటే నీటి కంటే రక్తం చిక్కన అని సామెత ఉంది ఇంగ్లీష్ లో పద్మక. కనుక నీటి కంటే ఎప్పుడైనా రక్తం చిక్కనే కదా. కనుక రక్త సంబంధం పేగు బంధం ఎప్పటికీ ఉంటది. కానీ ఆ బంధమే ఇప్పుడు ఆయనకు అవరోధం అవుతుంది. కేసీఆర్ గారికి నిజంగా చెప్పాలంటే ఈ పార్టీ సమాజానిది, ఈ తెలంగాణ సమాజానిది అని చాటి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఉంది. ఇప్పుడు బిడ్డ అడిగిన ప్రశ్నలు కేవలం ఏకతుర్తి సభ గురించి పోస్ట్ మార్టం చేసింది తప్ప మిగతాది లేదు కదా. నేనేమంటున్నాను, ఇప్పటిదాకా ప్రజా సమస్యల మీద ఆయన తీసుకోవడం లేదు. ఏకతుర్తి సభలో కాంగ్రెస్ ను కార్నర్ చేయలేదు ఎందుకు, బీజేపీని కార్నర్ చేయలేదు ఎందుకు, ఈ మాటలే మాట్లాడుతుంది. మనందరం మాట్లాడుకుంది కేసీఆర్ గారు మెత్తపడ్డారా, ఎట్లా మాట్లాడారని. సభ జరిగిన 5 నిమిషాల లోపటి కేసీఆర్ గారు మాట్లాడిన 5 నిమిషాల లోపటి నేను చాలా టీవీ ఛానల్ మాట్లాడినా. అది వేరు. ఆనాడు ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు వేసింది కాదంటలేదు. కానీ అసలైన ప్రశ్నలు వేరేది అంటున్నది. పార్టీ గత 11 ఏళ్లుగా అహంకారంతో అవినీతితోని ఎందుకు దూరమైంది, ప్రజలకు అధికారానికి ఎందుకు దూరమైంది, ఈ ప్రశ్నలు వేసుకున్నారు ఎప్పుడైనా మౌలికమైన ప్రశ్నలు. ఇవాళ సామాజిక న్యాయం అంటున్నా ఆమె గతంలో సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేసిద్దా? సామాజిక న్యాయమే అంటే గతంలో ఈ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళందరూ సామాజిక న్యాయం కోసం కొట్లాడిన వాళ్ళే కదా. ఒక నరేంద్ర, ఒక విజయశాంతి, ఒక రవీంద్ర నాయకు, ఒక మన ఈటల రాజేందర్, ఇట్లా రాములు నాయకు, ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీ నుంచి బయటకు పోయారు కదా. మన పొయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాసో శ్రవణ్ నుంచి మొదలు పెడితే పొయ్యి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక వీళ్ళందరినీ దూరం చేసింది కదా ఆమె. మరి అటువంటి అప్పుడు ఆమె అంటే ఆ పార్టీ సామాజిక న్యాయం అని లేదని ఇప్పుడు అంటుంది. మరి సామాజిక న్యాయం కోసం పోరాడిన గులాబీ జెండా మేమే వారసులమని ఒక మాట అన్నందుకే ఈటల రాజేందర్ను పక్కన పెట్టారే, బయట అవమానకరంగా బయటకు పంపించారే. మరి అటువంటి అప్పుడు ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు ఈమె అనే సమస్య వస్తుంది కదా పద్మ గారు. అందుకనే ఇది కేవలం వాళ్ళ కుటుంబ కథా చిత్రం చూపెడుతున్నారు. కుటుంబ కథా చిత్రం ఇది. కుటుంబ కథా చిత్రంలో ప్రజలు లేరు, వాళ్ళ కుటుంబం ఉన్నది. కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యకు వస్తే కేసీఆర్ గారికి మళ్ళీ విలువ ఉంటుంది. 40% ఓట్లు, 39 సీట్లు వచ్చినాయి కదా, మనకు తక్కువేం రాలే. 38% ఓట్లు వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్షం నిలబెట్టారు. అసలు పని విడిచిపెట్టి మీ కుటుంబ తాగాలు పెట్టుకుంటుంటే శత్రువులు ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు. తమ్ముల రూపంలో, అన్నల రూపంలో. నేను స్త్రీ పక్షపాతిని, అందుకని కేవలం చెల్లెళ్ళు అన్నల అక్కలు అన్నారు ఆయన ఆ డైలాగ్. అట్లాంటి అందరూ కుటుంబ సభ్యుల రూపంలో శత్రువులు ఉంటారు అని మనకు అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఇప్పుడు ఏం మాట్లాడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొడుకు గుడ్డల మీద దాన్ని గతంలో ముఖ్యమంత్రి నేనే అని ఒక రకంగా చెప్పాలంటే ప్రచారం చేసుకున్నాడు. అంటే ఆయన బతుకుండగానే ఆయన అధికారంలో అప్పుడే గుండెల మీద దాన్ని కొడుకుని ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు గుండెల మీద తన బిడ్డను కూడా ఏం చేయలేకపోతున్నాడు. కనుక కేసీఆర్ గారు బతికుండి శోభ అనుభవిస్తున్నాడు. రాజశేఖర్ గారు చచ్చిపోయి బతికిపోయాడు. అంతే. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, మంచి విశ్లేషణ అయితే అందించారు.